హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఇవాళ వీడియోలో ఏంటంటే నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నాను అది. సో అది ఇదే అనమాట, మసాజర్ స్వీట్ ఎక్స్పీ బ్రాండ్ నుంచి. సో నేను ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది, అసలు ఇది వర్తేనా తీసుకోవడము అని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఒకసారి అన్బాక్స్ చేద్దాం వెళ్ళి. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా అయితే ఉన్నాయి. దీంట్లో నీట్గా అరేంజ్ చేసి ఇచ్చారు. సో ఒకటొకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా వర్క్ అవుతుంది ఏంటి అని. ఇది మెయిన్ మసాజర్ అనమాట. లైక్ ఇది మెషిన్, యాక్చువల్ మెషిన్. దీనికి డిఫరెంట్ హెడ్స్ ఇచ్చాడనమాట. సో ఒక్కో హెడ్తో ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 హెడ్స్ ఉన్నాయి. ఈ 4 హెడ్స్కి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి, వాడు వెనకాల మెన్షన్ చేశాడు. సో ఒక ఛార్జర్ వచ్చింది. ఇది ఛార్జబుల్ ప్లస్ పోర్టబుల్ కూడా, పెద్ద వెయిట్ ఏం లేదు. సో ఈజీగా క్యారీ చేసేయచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాగ్లో. లేకపోతే మందికి రెగ్యులర్గా బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వెనకాల చూస్తే అన్ని డీటెయిల్గా ఇచ్చాడు, ఎలా యూజ్ అవుతుంది, ఛార్జింగ్ ఎలా పెట్టాలి, అంటే ఎలా మసాజ్ చేసుకోవాలి, లైక్ డిఫరెంట్ హెడ్స్ ఏది దేనికి వాడాలి అనేది కూడా ఇచ్చాడనమాట. నేను ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తే మనకి ఇవి ఉన్నాయి కదా, ఈ పవర్ బటన్, ఇది ప్లస్ అండ్ మైనస్. ఈ ప్లస్ అండ్ మైనస్ దేనికి అని అంటే లైక్ ఇంటెన్సిటీ పెంచడానికి. F1 to 6 వరకు ఉన్నాయన్నమాట. F1 అంటే తక్కువ ప్రెషర్ ఇస్తుంది, F6 అంటే ఎక్కువ. సో డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఉన్నాయి. సో ఇది ఆన్ చేయగానే చూడండి, F1, F2, F3, F4, F5 అండ్ F6. అండ్ ఇక్కడ టైం చూస్తే మీరు 15 మినిట్స్ ఉంది కదా, 15 మినిట్స్ అయిపోగానే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ అయిపోయింది అంటే ఛార్జింగ్ అయిపోయింది అని మీనింగ్ కాదు, మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకోవాలి. లైక్ ఎవరైనా ఆన్ చేసి అట్లా మర్చిపోయి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా 15 మినిట్స్కి ఆఫ్ అయిపోతుంది అని చెప్పి ఆ ఫంక్షనాలిటీ ఇచ్చినట్టున్నాడు. సో 15 మినిట్స్ తర్వాత ఆఫ్ అవ్వగానే మళ్ళీ ఆన్ చేసుకోండి. అప్పుడు ఆన్ అవ్వకపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట దీంతో. అండ్ మీరు చూస్తే సౌండ్ కూడా మీకు తెలుస్తుంది. F1లో ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంది చూడండి సౌండ్. అదే ఇప్పుడు మీకు F6 పెట్టి చూపిస్తా, ఎక్కువ ఉంది. సో నేను ఒకసారి ఇది పెట్టుకొని చూస్తా ఎలా ఉంది, లైక్ మసాజ్ బాగానే చేస్తుందా, ప్రెషర్ ఎలా ఉంది, దీన్ని ఏంటి అని చూద్దాం. ఆఫ్ చేస్తున్నా, ఆఫ్ అయింది. అండ్ ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు, పవర్ ఎంత, వోల్టేజ్ ఎంత అని. ఇక్కడ వెనకాల డీటెయిల్స్ ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్ ఎక్కడ ఉందబ్బా, ఇక్కడ ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో మనం ఫస్ట్ ఇది చూద్దాము, దీన్ని ఏమంటే రౌండ్ హెడ్ అంట. సో ఇది పెట్టి ఆన్ చేస్తున్నా, ఇలా స్టార్ట్ అయింది. లైక్ ఇంకా మనం ఏ పార్ట్కైనా ఈజీగా ఎవరిది వాళ్ళు మసాజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకరి హెల్ప్ కూడా అవసరం లేదు. నువ్వు లెగ్స్కి కానీ, షోల్డర్స్కి కానీ, హ్యాండ్స్కి కానీ, ఇంకెక్కడ పెయిన్ ఉంటే అక్కడ. చూడండి అసలు స్కిన్ ఎలా మూవ్ అవుతుందో ఈ ప్రెషర్కి. ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంది, మసాజ్ చేస్తుంది బాగానే. నేను ఇంకా F1లోనే చూస్తున్నాను. ఇంకా F2, F3 పెంచుతూ ఉంటే ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో అది పెయిన్ మనకి ఎంత పెయిన్ ఉంది దాన్ని బట్టి పెంచుకుంటే సరిపోతుంది. సో వేరేది కూడా ఒకసారి పెట్టి చూద్దాం ఎలా ఉంటుంది అని. ఇది 4th హెడ్ అంట. ఓకే, దీనికి స్కిన్ చూసారా అసలు ఎలా మూవ్ అవుతుందో. అంటే 2 పాయింట్స్ దగ్గర పాయింట్ చేస్తుంది ఇది ఒక పర్టికులర్ ప్లేస్లో. ఇప్పుడు ఈ మధ్యలో ఈ బోన్ దగ్గర పెయిన్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట. అంటే 2 దగ్గర పాయింట్ అవుట్ చేస్తుంది కదా. సో అలా అందుకే వాళ్ళు 4 డిఫరెంట్ హెడ్స్ ఇచ్చారనమాట. మన పెయిన్ని బట్టి, బాడీ పార్ట్ని బట్టి చేంజ్ చేస్తూ ఉండాలి వీటిని. నెక్స్ట్ బుల్లెట్ హెడ్ ఆన్ చేసా. సో ఇది సింగిల్ పాయింట్ చేస్తుందన్నమాట. ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర, లైక్ ఎలా అంటే ఏదైనా గుద్దినట్టు దెబ్బ తగిలింది అనుకోండి, అలాంటి ప్లేస్లో మసాజ్ అవసరం అయితే ఇలా జస్ట్ ఆ ఒక్క పాయింట్కి ఇలా పాయింట్ చేస్తూ మసాజ్ చేస్తుంది. ఇది డిఫరెన్స్ అయితే ఉంది ఈచ్ హెడ్కి. సో
సో మన పెయిన్ని బట్టి అలా వాడుకోవాలన్నమాట. ఇది ఫ్లాట్ హెడ్. సో ఇది ఇంకా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ మొత్తం ఇక్కడ పెయిన్ ఉందనుకోండి, ఇది పెట్టుకుంటే ఫీలింగ్ బాగుంది. అంటే ఆ సింగిల్ పాయింట్ వాటికన్నా దీంతో బాగుందన్నమాట. మేబీ ఎక్కువ ఇదే యూజ్ చేస్తారేమో. ఇది అండ్ ఈ ఫస్ట్ది, ఈ రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. బాగానే పనిచేస్తుంది. అండ్ ఇక్కడ ఇవి 4 ఉన్నాయి కదా, ఇవి ఛార్జింగ్ అనమాట. ఎంత ఛార్జింగ్ ఉంది అని మనకి ఇప్పుడు 1 పాయింట్ ఉంది, అది కూడా కొట్టుకుంటుంది. సో ఆఫ్ అయిపోవచ్చు. ఛార్జింగ్ పెట్టాలి. ఇది ఫుల్ ఛార్జ్ చేసి అయితే రాలేదు, వచ్చినప్పుడు మనం ఛార్జ్ చేసుకోవాలి. సో అంతే. దీనిపైన ప్రైస్ డీటెయిల్స్కి వస్తే దీనిపైన ఎంఆర్పి అయితే 4,999 ఉంది. నాకు 1499కి వచ్చింది అమెజాన్లో ఆఫర్లో. సో 5,000కి అయితే అంత వర్త్ కాదు ఎంఆర్పికి కొంటే. సో అమెజాన్లో ఎప్పుడైనా ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటాయి. మరి 1499 రాకపోయినా 2000 లోపే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్కి తీసుకుంటే అయితే ఇది వర్తే. అంటే ఇంకొకరి హెల్ప్ లేకుండా మనకు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మసాజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా చాలా మసాజర్స్ ఉన్నాయి, లైక్ 4,000, 5,000 అలా ఉన్నాయన్నమాట అమెజాన్లో. అంత పే చేయలేని వాళ్ళు ఇది తీసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఓన్లీ లెగ్స్ మసాజ్ దానికే 5,000, 6,000 అలా కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని చాలా తక్కువలో ఉన్నాయి, 200, 300లో కూడా ఏదో మసాజర్స్ అని ఉన్నాయి. కానీ అసలు పని చేయవు. నేను ఆర్డర్ చేసి కూడా చూసాను, పని చేయట్లేదు. సో ఇది కొంచెం బడ్జెట్లో బెటర్ ప్రైస్లో బాగా పనిచేస్తుంది అని ఇది అనిపించింది నాకు, అందుకే పెట్టాను. అనుకున్నట్టుగానే బాగానే పనిచేస్తుంది. సో మీకు ఎవరికైనా ఇలా బాడీ పెయిన్స్ అది ఉంటే ఈ మసాజర్ ట్రై చేయొచ్చు. నేను ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.